16 నుంచి 18 లోపు ఉండొచ్చు. ఒక చేస్తే సరి 50 రూపాయలు ఇవ్వచ్చు. 50 చాలా ఎక్కువ. మహా అయితే ఓ పాతుకోవచ్చు. భలేవాడివే. అడుగు, మీ బాబు వస్తున్నాడు. ఏంటి రాపారావు, కుర్రాడితో ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేదండి, చిన్న చేపకి పెద్ద చేపకి తేడా ఏమిటని అడిగాడు. లేకపోతే రుచిగా ఉంటుంది, మొదటి కోబట్టి ఉంటుందని చెప్పానండి. అయినా చేపల గురించి మీకు కొత్తగా చెప్పేది ఏంటండి? ఇట్లాంటి చేప 100కి రాదు, 200 అయితేనే వస్తుంది. మరిగిలికి మట్ట గిడిసలకి 200 ఎవడిస్తాడు? ఇది మామూలు చేప కాదండి, స్వర చేప. పట్టుకుంటే పర్లాంగి ఎత్తే వృద్ధి. 100 రూపాయలు పైన ఇస్తే రాయడం చదవడం తెలిసి ఉండాలి. ఆ జనీఫర్ టీచర్కే 100 రూపాయలు ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది, సంతోషపెట్టింది. ఏమిట్రా అన్నావు? ఎవరికిరా 100 రూపాయలు ఇచ్చావు? నీకు తెలీదా? మన జెనిఫర్ టీచర్కి 6 సార్లు ఇచ్చానే. ఆ లారెన్స్ తో ఊరుదులు పెట్టి వెళ్ళిపోకపోతే ఈ పాటికి ఎంత ఇచ్చిండేవాడు? ఏ వందో. పేడ కళ్ళు తీయడానికి కూడా పనికిరాని నాయాలా? ఏంట్రా వాగావు? ఏంట్రా కూసావు? నోరు ముయ్యవే. ఏంట్రా నేను నోరు ముసేది? పోరం బొక్కేదవా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఏం చేస్తావో తెలుసా? ఏమమ్మా, నీ గురించి మాట్లాడుతున్నంత సేపు ఊరుకున్నావు, ఆ జెనిఫర్ గురించి మాట్లాడుతుంటే గెలుస్తున్నావేంటి? మీ బాబు 3 నెలలు ముండగా ఉంచుకున్నాడు, అందుకనా? ఎవరి గురించి? బావా వాళ్ళేం అనలేదు. గంగమ్మ గురించి ఏం అనలేదు పుల్లరాజు, జెనిఫర్ గురించి. ఏంట్రా వాగుతున్నావు? వాగటం కాదు, ఆ లారెన్స్ తో లేచిపోయిందే జెనిఫర్, దాని గురించి అంటున్నా. అది కాదు బావా, వాళ్ళు జెనిఫర్ గురించి తప్పుగా మాట్లాడలేదు, నా గురించే మాట్లాడారు. నేను నిజం చెప్తే నువ్వు వాళ్ళ మీద కలబడిపోతావు, అది నీకు మంచిది కాదు. గంగమ్మ, నన్నెంత తేలిగ్గా అంచనా వేశా. నీ గురించి అయితే ఒకటి, జెన్నిఫర్ గురించి అయితే ఒకటి. ఇప్పుడు చెప్పరా? ఇద్దరు గురించి అయితే ఇప్పుడు ఏం చేస్తా? ఒరే, ఒకప్పుడు పులివి, ఇప్పుడు పిల్లివి. మన వాళ్ళు కొడుతున్నట్టున్నాడు, పోయి చూడండి.
ఏమిటా తడిసిపోయారు? కార్లో రాలేదా? కారు బ్రేక్ డౌన్ అయింది, హెవీ రైన్ లో హెల్డప్ అయ్యాను. పర్వాలేదు, ఇలా ఇవ్వు. పర్లేదు, నేను తెస్తాను. ఇట్స్ ఆల్ రైట్. సారీ, ఆ టైంలో ఇబ్బంది పెడుతున్నాను. బావా, గమ్మా, నేను ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానని చెప్పారు డాక్టర్లు. ఈ కేసేడు జరగదు బావా. నువ్వు నువ్వు నూరేళ్ళు చల్లగా ఉంటావు. నాకన్నీ తెలుసు గంగమ్మ. నా గొంతు చెడిపోయింది, నా కడుపు చెడిపోయింది, రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది. కానీ కానీ చెవులు మాత్రం పనిచేస్తున్నాయి గంగమ్మ. డాక్టర్లు చెప్పే ప్రతి మాట నాకు వినపడుతూనే ఉన్నాయి. గంగమ్మ, నీ బావ బతుకిలా అయిపోయిందేంటా అని నీ మనసు లోపల పడే బాధే నాకు వినపడుతోంది. అలాంటిది డాక్టర్లు మాటలు వినపడవా? గంగమ్మ, గంగమ్మ, నా ఊపిరి ఎగిరిపోయేలోగా నాకు చిన్న సాయం. చెప్పు బావా. నా కంఠంలో ఊపిరి ఉండగా నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. వద్దు గంగమ్మ, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు.